ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడు రేబీస్ అంటే ఏంటి? మీకు తెలిసినంత వరకు కుక్క కరిస్తే వచ్చే జబ్బు అని. దానివల్ల ప్రపంచంలో ముఖ్యంగా మన దేశం లాంటి దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో దీని గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. మీరు అందరూ ఏమనుకుంటారు? కుక్కలు కరిస్తే మాత్రమే మనకి రేబీస్ వస్తుంది అనుకుంటారు కదా. కాదు. కుక్కలు, పిల్లులు, గుర్రాలు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, అంటే బిడ్డకి పాలిచ్చే జంతువులు ఏవైనా కానీ గబ్బిలాలతో సహా, ఓకే, వీటిల్లో ఏవి కరిసినా, ఏవి మన చర్మాన్ని గీకినా, అంటే చర్మం చిట్లేట్టు గీకినా కూడా మనకి రేబీస్ అనే జబ్బు రిస్క్ ఉంటుంది. ఇది ముందు మీరు తెలుసుకుని ఉండాలి. గబ్బిలాలతో చాలా రిస్క్. అంతేకాకుండా ఈ రిస్క్ని మనం 2 రకాలుగా విడగొట్టాము. అంటే ఏంటి? అవి మనని కొంచెం ఇలాగా పళ్ళతో మన చర్మాన్ని నవిలినా, గీసినప్పుడు మరీ రక్తం వచ్చేట్టు కాకపోయినా చర్మం చిట్లినా కేటగిరీ 2 అంటాం. బాగా చర్మం పగిలితే కరిసినా కానీ, గీసినా కానీ, రక్తం వచ్చేంత చిట్లిన చర్మం, లేదా గబ్బిలాలు ఇలాంటివి, మనల్ని నక్కలు ఇలాంటివి డైరెక్ట్గా కరిసినా గీసినా, అది కొంచెం అయినా కూడా రక్తం రాపోయినా కూడా కేటగిరీ 3 అంటాం. ఓకే. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? ప్రథమ చికిత్స శుభ్రంగా 15 నిమిషాల పాటు సబ్బు నీళ్లతో బాగా కడగాలి. కడిగినాక తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. దీనికి మనకి రేబీస్ టీకాలు అని ఉంటాయి. రేబీస్ యాంటీబాడీ అనేది ఉంటుంది. యాంటీబాడీ అంటే ఏంటి? ఆ కరిసిన చోట లేదా బాగా గీసిన చోట ఇచ్చే ఇంజెక్షన్ అన్నమాట. కేటగిరీ 3కి ఇది కంపల్సరీ ఇవ్వాలి. కేటగిరీ 3కి అక్కడ కరెక్ట్గా కరిసిన చోట లేదా చిట్లిన చోట లేదా గీసిన చోట ఇస్తారు ఇంజెక్షన్. కరెక్ట్ డోస్ ఇవ్వాలన్నమాట ఇది. సో అదొకటి. 2, రేబీస్ టీకా ఇస్తారు. యాంటీబాడీస్ ఏమో ఎమ్మటే పనిచేయటం మొదలు పెడతాయి. రేబీస్ టీకా పనిచేయట కొంచెం టైం పడుతుంది. ఓకే. సో ఈ రేబీస్ టీకా అనేది మీరు ఒక షెడ్యూల్లో ఏమో తొడలో కానీ భుజంలో కానీ ఇచ్చేది ఉంటుంది. 5 డోసులు ఉన్నది ఉంటుంది. ఇంకో షెడ్యూల్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో ఏమో ఒకే రోజు 2 భుజాల్లో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంకో 2 సార్లు రమ్మనే షెడ్యూల్స్ ఉన్నాయి. 4 డోసుల షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. సో మీరు డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి ముఖ్యంగా. ఓకే. ఇంకో విషయం, ఎక్కడ ఇస్తున్నారు ఈ టీకా అనేది కూడా చాలా ముఖ్యం. పొరపాటున వాళ్ళు ముడ్డిలో అలా ఇస్తే కనుక మీరు మళ్ళా వెళ్ళి టీకా వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది భుజంలో కానీ తొడలో కానీ ఇవ్వాలి. ఓకే. ముడ్డిలో ఇస్తే అది పని చేయదు సరిగ్గా అని చెప్పబడుతుంది. కాబట్టి అది రిపీట్ కూడా చేయాల్సి రావచ్చు మీరు. ఓకే. సో షెడ్యూల్ కరెక్ట్గా మీరు ఫాలో అవ్వాలి. ఇందులో పెంపుడు కుక్క, పెంపుడు పిల్లి అనుకోండి, మీకు రోజు కనపడేవనుకోండి, ఈ కరిసినాక గీసినాక 10 రోజుల వరకు కూడా వాటికి ఏం అవ్వకుండా మంచిగా ఉన్నాయి అనుకోండి ఆ జంతువులు, దాని అర్థం ఏంటంటే వాటికి రేబీస్ లేదు. అందుకని అవి కరవటం వల్ల మనకి రేబీస్ వచ్చే ఛాన్స్ లేదని అర్థం. కాబట్టి 10 రోజులు అవి హెల్తీగా మంచిగా ఉంటే కనుక మనం మిగిలిన ఇంజెక్షన్స్, అంటే ఆ 10 రోజుల తర్వాత ఇచ్చే టీకాలు మనం ఇవ్వనవసరం లేదు. మిగతా జంతువుల విషయంలో, గబ్బిలాల విషయంలో ఈ రూలు వర్తించదు. ఓకే. ఇది ఫస్ట్ టైం మిమ్మల్ని కరిస్తే, ఇది పెంపుడు కుక్క అయినా, పెంపుడు జంతువు అయినా, లేదా వీధి కుక్కలు, వీధి జంతువులైనా కానీ ఇదే రూల్. ఓకే. అదే కాకుండా ఇప్పుడు ఇది 2సారి జరిగింది అనుకోండి, నేను టీకాలు వేసిన 3 నెలల లోపే జరిగింది అనుకోండి, నేను మళ్ళా టీకా వేయించవసరంలా. అండ్ యాంటీబాడీ అనేది అసలు వేయకూడదు. ఓకే. 3 నెలలు దాటి జరిగింది అనుకోండి రెండోసారి, అప్పుడు టీకాలు మళ్ళా వేయాలి, కానీ యాంటీబాడీ మట్టుకు వేయకూడదు. ఓకే. టీకాలు అప్పుడు 2 డోసులు మాత్రమే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి.
రెండో విషయం ఏంటంటే టీటీ ఇంజెక్షన్. మీ పిల్లలకి మీరు టైంకి 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు, సంవత్సరంన్నర, 4 నుంచి 5 సంవత్సరాల మధ్య, 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి టీటీ టీకాలు మీరు వేసుంటే, డీపీటీ కానీ అంటే 6 వారాలు ఆ టైంలో మనం డీపీటీ వేస్తాం, యాక్చువల్గా టీటీ కాదు. తర్వాత 5 ఏళ్లకు కూడా మనం డీపీటీ వేస్తాం, 10 ఏళ్లకు కూడా ఇప్పుడు రూల్ ప్రకారం డీపీటీ. సో డీపీటీ కానీ టీటీ కానీ కరెక్ట్గా మనం వేసుంటే కనుక, అండ్ గత 5 ఏళ్ల లోపు ఒక టీటీ అయినా మనం వేసుంటే ఈసారి టీటీ వేయాల్సిన అవసరం లేదు. కానీ మనం టీటీ ఇంజెక్షన్ ఇచ్చి లేదా డీపీటీ ఇంజెక్షన్ ఇచ్చి 5 ఏళ్ళు దాటిపోయి ఉంటే ఈసారి టీటీ కూడా ఇవ్వాలి. ఓకే, టీటీ ఒక సైడు, రేబీస్ టీకా ఇంకో సైడ్ ఇవ్వాలి, రెండు ఒకే చోట ఇవ్వకూడదు. ఇంకో విషయం ఏంటంటే రేబీస్ టీకా ఇవాళ మనం కుడి పక్కన ఇస్తే నెక్స్ట్ టైం ఎడం పక్కన ఇవ్వాలి, ఆ నెక్స్ట్ టైం మళ్ళీ కుడి పక్కన. అలా ఇవన్నీ మనం శ్రద్ధగా చూసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి నేను ఇవన్నీ మీకెందుకు చెప్తున్నా అంటే, ఒక్కొక్కసారి పొరపాటున వాళ్ళు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ చూసుకోకుండా ఒకవేళ ఒకే సైడ్ ఇస్తున్నా మీరు గబుక్కున్న వాళ్ళకి గుర్తు చేయగలుగుతారని, అంతే. అంతకుమించి మోస్ట్లీ అందరికీ ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి. ఓకే, టీకాలు మట్టుకు మానొద్దు, ఎందుకంటే రేబీస్ జబ్బుకు మందు లేదు, కానీ మనం ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వటం వల్ల నివారించవచ్చు. తర్వాత కుక్కలు కరిచినప్పుడు అది కూడా వెంటనే శుభ్రంగా కడిగాక కుట్లు వేయకూడదని అంటారు. దాని విషయమై ఇంకా మనకి క్లియర్గా లేదు, బట్ కుదిరినంత బాగా అవసరమైతే తప్ప కుట్లు వేయకపోవటమే మంచిదని చెప్పబడుతుంది. బట్ ఈ విషయంలో మటుకు మీరు డాక్టర్ సలహా 1-2 సార్లు విని జాగ్రత్తగా విని నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇవి కరిసినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డాక్టర్స్ ఏమన్నా యాంటీబయాటిక్స్ అవి మీకు రాస్తే తప్పనిసరిగా కోర్సు కంప్లీట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇది ఏంటి, కుక్కలు కానీ వేరే జంతువులు కానీ బిడ్డకు పాలిచ్చే జంతువులు, గబ్బిలాలు కరిసినా గీసినా ఏం చేయాలో చెప్పాను. మనం ఇవి ఎలా నివారించాలి? ఫస్ట్ మీ పిల్లలకి ఎస్పెషల్లీ పెంపుడు జంతువులు కానీ వీధి జంతువుల విషయంలో కానీ ఎలా ప్రవర్తించాలి? అవి నిద్రపోయేప్పుడు మీరు డిస్టర్బ్ చేయొద్దు, మొహంలో మొహం పెట్టి మాట్లాడొద్దు, అవి కోపంగా ఉన్నప్పుడు వాటిని డిస్టర్బ్ చేయొద్దు మీరు. ఇలాంటివన్నీ చెప్పాలి. అవి ఆహారం తినేప్పుడు, నిద్రపోయేప్పుడు, వాళ్ళ పిల్లలకి పాలు ఇచ్చేప్పుడు మీరు వాటిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పాలి. చిన్నపిల్లల్ని వాటితో ఒక్కళ్ళని వదలకూడదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఓకే, మూడోది ఏంటంటే మీరు ఇది చాలా ముఖ్యం. దెన్ తర్వాత ఏంటి, ఏ వీధి జంతువైనా పెంపుడు జంతువైనా నిన్ను గీసినా కరిసినా నాకు చెప్పమ్మా అని పిల్లలకి మీరు నేర్పించుకోవాలి. తర్వాత మీకు పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లులు ఇవన్నీ ఉంటే, ఆర్ ఇంకా ఆవులు, గేదెలు ఏదైనా వెటర్నరీ డాక్టర్కి రెగ్యులర్గా చూపించుకుంటూ అవసరమైన టీకాలు వేయించుకోవాలి. మీ వీధి కుక్కల విషయంలో కూడా మీరు మున్సిపాలిటీ వాళ్ళు కనుక టైం 6 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారో వచ్చి వీటిని తీసుకెళ్ళి టీకాలు వేసి అక్కడ మళ్ళీ వదిలిపెట్టాలి. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి వాటికి. అలా మున్సిపాలిటీ వాళ్ళు రాపోతుంటే మీరు గట్టిగా అడిగి, పంచాయతీ వాళ్ళని కానీ మున్సిపాలిటీ వాళ్ళని కానీ అడిగి మీ లొకాలిటీకి వాళ్ళు వచ్చి ఇవన్నీ చేసేట్టు మీరు కూడా చూసుకోవాలి. అండ్ మీ ఇంటి చుట్టూ మున్సిపాలిటీ పంచాయతీలు శుభ్రత ఉంచటం అనేది వాళ్ళ బాధ్యత, మీ బాధ్యత కూడా. సో మీ బాధ్యత మీరు చూసుకోండి. అండ్ వాళ్ళు కూడా ఇంటి చుట్టూ చెత్త కుప్పలు ఇవి ఎప్పటికప్పుడు టైమ్లీ క్లీనింగు ఇవన్నీ చేసేట్టు మీరు కూడా చూసుకోవాలి. వాళ్ళు చేసేట్టు మీరు కూడా ఫాలో అప్ అవ్వాలి. సో ఇవన్నీ చాలా ముఖ్యం. శుభ్రం కూడా ముఖ్యం. రేబీస్ జబ్బు అనే కాదు, ఆ కుక్కలు, మోషను వీటి వల్ల కూడా బోల్డన్ జబ్బులు మనకి రావచ్చు. సో పరిశుభ్రంగా ఉంచుకోవటం కూడా చాలా ముఖ్యం. సో ఇవన్నీ మీరు చూసుకుని, అండ్ ఇంకొంచెం ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకు కుక్కలు కరుస్తాయి అని కోపం ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాటిని ప్రేమగా కొంచెం ఒక మూల మీ కమ్యూనిటీ వాళ్ళందరూ మీరు అక్కడ ఫుడ్ తినండి అని కొంచెం ఆహారం రోజు అనుకున్నారనుకోండి, పెట్టారనుకోండి, అవి గమ్మున తిని అక్కడ ఉంటాయి. మీ కమ్యూనిటీ కాపలాగా కూడా ఉండొచ్చు. సో
మీరు మీరు కోపం మీద వాటిని కొట్టి ఇవి అవి చేశారనుకోండి, అవి వెళ్ళిపోయినా మళ్ళీ వేరే వస్తాయి. అర్థమైంది కదా? అందుకని మీరు నేను చెప్పినట్టు ఇలా శ్రద్ధగా ఫాలో అయ్యి నెమ్మదిగా మీ కమ్యూనిటీలో వీధి కుక్కల అనేవి తగ్గుతాయి అన్నమాట. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ అయ్యేట్టు చూసుకుంటే మీరు. సో మీకు బాధ్యత ఉంది, మనందరికీ బాధ్యత ఉంది, గవర్నమెంట్కి బాధ్యత ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే మనం రేబీస్ అనేది మన దేశం నుంచి వెళ్ళగొట్టగలుగుతాము. రేబీస్ వల్ల చావులు జరగకుండా చూడగలుగుతాం.